హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ జంతికలు చేసుకుందాం అనమాట. మనం ఎప్పుడైనా ఇంట్లో లేకపోయినా ఏదైనా ఏమైనా పండగలకైనా సరే మనం ఫస్ట్ గుర్తొచ్చేవి జంతికలే. ఇవాళ ఎలా చేసుకుందామో చూసేద్దాం వచ్చేయండి. మా ఇంట్లో కూడా టైంపాస్కి ఏమీ తినడానికి లేకపోతే మా మమ్మీ చేస్తుందన్నమాట అప్పుడప్పుడు అలాగా. ఇవాళ ఎలా తయారు చేసేద్దామో చూసేద్దాం రండి. ముందుగా బియ్యం పిండి ఒక గ్లాస్ తీసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ మా మమ్మీ అయితే అంత గ్లాస్ బియ్యం పిండి తీసుకుంది. అందులో ఒక హాఫ్ శనగపిండి అన్నమాట, వాము, కారము, సరిపడినంత ఉప్పు వేసేసుకొని ఉంచుకోవాలి. మనం కలుపుకోవడానికి వేడి నీళ్ళు కాసుకోవాలన్నమాట. ఇదిగోండి మా వేడి నీళ్ళు కాసేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడే మనం కలిపేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం కొంచెం నీళ్ళు వేస్తూ అలా కలిపేసుకోండి. ఇందులోనే నువ్వుపప్పు కూడా వేసుకోవచ్చు ఒకవేళ ఇష్టమైతే ఎవరికైనా. మా అమ్మ వేయలేదు ఇందులో. మీ ఇష్టం, ఒకవేళ మీకు కావాలితే వేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, అలాగే చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలన్నమాట. సగమే కలిపింది, ఎందుకంటే ఇంకొక సగం మొత్తం అంతా కలిపితే గట్టి పడిపోద్ది అని చెప్పేసి సగం సగం కలుపుకుంటుంది అనమాట మా అమ్మ. అది ఆ ఉండ తీసేసుకొని జంతికలు మనం పడుకుంటుంది కదా అందులో వేసేసుకొని పాలిథిన్ కవర్స్లో కానీ ఏదైనా పేపర్స్ అయినా సరే అలా తీసుకుని చిన్న చిన్న పేపర్స్ అలా వేసేసుకుని ఉంచుకుంటుంది. ఎందుకంటే ఈజీగా వెంటనే నూనెలో వేసేయచ్చు కాబట్టి అలా నూనె మీద వేయదనమాట. ముందరే ఇలా పెట్టేసుకొని వెంటనే వేసేసుకుంటుంది. వేడి వేడి నూనెలో వేయించేసుకోండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలన్నమాట బాగా. అప్పుడే కరకరలాడుతూ వస్తాయి. నాకైతే చాలా ఇష్టము. మా మమ్మీ చాలా బాగా చేస్తుంది. ఇంటి దగ్గర వాళ్ళు కూడా అంటారు, అసలు భలే చేస్తావు, మాకు గట్టిగా వచ్చేస్తాయి అని చెప్పేసి. ఇలా ఈ కొలతలతో ఇలా చేయండి, చాలా బాగా వస్తాయి. నూనె కూడా లాగో. ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.